ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచి క్షేమంగాను నెమ్మదిగాను తండ్రి దేవా, ఈ వేకువను చూసే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఈ రోజును ఇటు తరుణమును చూడలేక ఎందరో విద్యావంతులు, అందచందాల గలవారు, మాకంటే మంచివారును శ్రేష్ఠులను కాలగర్భంలో కలిసిపోయినారు. తండ్రి, మమ్మల్ని ఆ స్థితిలో ఉంచక సజీవుల లెక్కలో ఉంచి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రోజంతయు కూడా నీ హస్తాలకి అప్పగిస్తున్నాం. తండ్రి, నీవే సంరక్షించండి, నీవే ఆశీర్వదించండి. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజంతయు కూడా మేము చేసే ప్రతి పనిలోనూ నీవే తోడుగా ఉండండి. తండ్రి, మేము చేసే ప్రతి పనిలోనూ విజయముని మాకు సమకూర్చండి. తండ్రి, నీవే మాకు తోడుగా ఉండండి. మేము వేసే ప్రతి అడుగులో తండ్రి, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానమును మాకు దయచే. దేవా, మా దగ్గరున్న జ్ఞానము సరిపోదు తండ్రి, నీ జ్ఞానమును దయచే. నీ తెలివితేటలతో మమ్మల్ని నింపండి. తండ్రి, నీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజున ప్రయాణాలైపోవచ్చిన బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీవు తోడుగా ఉండండి. తండ్రి, వారి వాహనంలో చుట్టూ నీ దూతల్ని తోడుగా ఉంచండి. కుడుమున ఎడమున ఏ హాని జరగకుండా నీవే సంరక్షించండి. అలాగే దేవా, పనుల నిమిత్తమై బయటకు వెళ్తున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకొనండి. తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. దేవా, పేదవారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఎండలకి వారు చేస్తున్న ప్రతి పనిని నీ జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి, నీ వారిని జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఎండ తీవ్రత తగ్గించండి. వారికి ఏ హాని జరగకుండా తండ్రి, నీ రెక్కల నీడలో వారిని భద్రపరచండి. అలాగే ఉద్యోగంలోకి వెళ్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, వెళ్ళిన పని ముగించుకొని గృహం చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. అక్కడ ఏ అవమానములకు గురి కాకుండా, ఏ అపకీర్తి వారికి రాకుండా నీవే సంరక్షించండి. అలాగే వ్యాపారస్తుల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. వారి వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి పొందుటకు నీవు సహాయమును దయచే. ఆశీర్వదించండి. దేవా, నీకు వందనాలయ్యా. దేవా, ఈ రోజున బాగలేక అస్వస్థతలో ఉన్న వారిని నీ జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి, స్వస్థతను దయచే. ఆరోగ్యముతో ఆనందంతో వారిని మీరు నింపండి. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబమును నీ జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఇంట్లో ఉంటున్న వారిని నీ జ్ఞాపకం చేసుకోనండి. పనుల నిమిత్తమై బయటికి వెళ్తున్న వారిని నీ జ్ఞాపకం చేసుకోనండి. ఏదైనప్పటికీ దేవా, తిరిగి వారు గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. తండ్రి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే అవుతున్నవి. తండ్రి, ప్రతి అపాయం నుంచి ప్రతి ఒక్క బిడ్డని మీరు తప్పించండి. తండ్రి, నీవు అంటున్నావు దేవా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని. దేవా, మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, నీకు అసాధ్యమైనది ఏమీయో లేదు తండ్రి. సమస్తము నీకు సాధ్యమే. కనుక మా విషయంలో ప్రతీదీ కూడా నీ చిత్తమే జరుగులాగా మీరు సహాయమును దయచే. కేవలం నీ యొక్క కృపనే దయించండి. తండ్రి, మా మీద తండ్రి, మా శత్రువులకు విజయము చేకూర్చకుండా నీవే సహాయమును దయచే. విజయముతో మమ్మల్ని నింపండి. తండ్రి, నీ తేజస్సుతో నీ వెలుగుతో మమ్మల్ని నింపండి. దేవా, ఇంకను ఈ పగలంతయు కూడా నీ రెక్కల చాటున ఏ హాని జరగకుండా మమ్మల్ని భద్రపరచమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.